డాక్టర్ నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన వావిలపల్లి రుష్మిత డెలివరీ నిమిత్తం రాజాం సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే పండంటి మగబిడ్డకు జన్మనించిన రుష్మిత డెలివరీ అనంతరం యూరిన్ బంధించడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో బంధువులు పలుమార్లు వైద్యులకు యూరిన్ రావడం లేదని చెప్పినా వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో నిండు బాలింత మృతి చెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందంటూ బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. తన భార్య చావుకి హాస్పిటల్ సిబ్బంది కారణమంటూ భర్త ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ తమకు జరిగిన అన్యాయం మరి ఎవ్వరికీ జరగకూడదంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఆసుపత్రి రాజాం నియోజకవర్గంకు చెందిన ఓ వైసీపీ నేతది కావడంతో పలువురు వైసీపీ నాయకులు రాజీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఆపరేషన్ అయ్యేటప్పుడు ఐసీయూలో పెట్టాలి, అది కూడా చేయలేదు. తర్వాత స్పెషల్ రూమ్ అన్నారు, దాంట్లో కూడా ఆక్సిజన్ పెట్టేటప్పుడు ఊపిరి ఆడలేదని చెప్పేసి ఊపిరి ఆడకే పేషెంట్ చనిపోయింది. ఇది పూర్తిగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది. దానికి సమాధానం చెప్పాలి ఈ సన్ రైజ్ హాస్పిటల్ తాలూకా యాజమాన్యం కానీ సన్ రైజ్ హాస్పిటల్ తాలూకు సిబ్బంది కానీ దానికి సమాధానం చెప్పాలి. బాగలేదని చెప్తే ఇంకొక హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిపోతాం కదా మేము. ఫస్ట్ బాబు బాగానే డెలివరీ అయింది, సెకండ్ ఇప్పుడు బాబు ఏమైందంటే అది యూరిన్ అవ్వలేదు సార్. యూరిన్ అవ్వలేదంటే అంతే అలాగే ఉంటుందమ్మా, అలాగే ఉంటుంది అని చెప్పి వచ్చారు సార్. అది యూరిన్ అవ్వలేదు అని మెడిసిన్ ఎక్కించారు, కానీ అది ఏ మెడిసిన్ ఎక్కించారో మరి ఏంటనేదని మరి మేము చూడలేదు. సిస్టర్లు తేవడము, మెడిసిన్ ఎక్కించడము, ఊపిరి ఆడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు. అసలు ఆక్సిజన్ అనేది లేదు. ఆపరేషన్ అయిన పేషెంట్ 24 గంటల్లో ఐసీయూలో ఉంచాలి, అది రూలు. అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు. ఒక స్పెషల్ రూమ్ తీసుకొని 18,000 పెట్టి స్పెషల్ రూమ్ పెట్టినా సరే మా చెల్లి కూడా అంతకుముందు డెలివరీ అయ్యింది చెప్తాను. అప్పుడు కూడా ఇది మామూలు ఈ ప్రాబ్లమే సరే కదా అనుకున్నాం, కానీ ఇంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్ మేము. అది లాస్ట్కి ప్రాణం పోయినట్టు చేస్తారు. డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము, ఇక్కడ స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నేను చెప్తాను సార్. అదే మాకైతే అంటే ప్రాబ్లం అని చెప్పారు. చిన్న ప్రాబ్లం ఉంది, అది మెడిసిన్తో మెంటల్ అయిపోద్ది, ఇంక మీరేంటి వెళ్ళక్కర్లేదు అని అన్నారు. మా ఆవిడ చిన్న చెయ్యి 4 ఇంజక్షన్ ఒక ఇంజక్షన్ తీయడానికి 4 రావడం ఏంటంటే అక్కడే భయపడిపోతుంది మా ఆవిడ, చెప్పుకోలేకపోతుంది. అమ్మ అంటుంది. అలాగైపోయిందండి, నా జీవితం పోయింది. నా కొడుకు సిస్టర్లు అందరినీ కొడుకు ఎంతకు వచ్చారో పెట్టుకుంటారు, మాకు ధైర్యం రాదా? ఎవరైనా ఏడ్చేస్తారండి, ధైర్యపడతారు కదా, ధైర్యపడి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అమ్మ నాకు అడిగాడు. ఇక్కడ లేదు తీసుకెళ్ళిపోయి ఎంతోమంది పేషెంట్లు వస్తుండ్రు. నిన్న 3-4 పేషెంట్లు వస్తే ఇక్కడ అవ్వదంటే తీసుకెళ్ళిపోండి కదా, తీసుకెళ్ళిపోతాను కదా. నేను ఒక మెడికల్ ఫీల్డ్ పని చేసినాను, చేతికానికి ఎట్లా పడిపోలేదు చెప్తానే. ఏ వస్తువు ఏది లేదు. ఈ రోజు ఏది తేలి వరకు కంప్లైంట్ మార్కెట్ వద్దు, మొత్తం హాస్పిటల్ ధ్వంసం చేసి కంప్లైంట్ ఏంటి వద్దు. మన పాప పోయింది అంతవరకు దీన్ని లాసం చేసి
క్లియర్ అన్నదే చెప్పండి ఆ మాట క్లియర్ అయితే డోర్ లేయండి నేను డోర్ లేదన్నయ్య ఆ మాట ప్రాబ్లం లేదు చచ్చిపోయిన వరకు అమ్మ ఒక్క ఇంజక్షన్తో తల్లి ప్రాణం గలిపోయింది అప్పుడు వరకు ఏం మాట్లాడిందో ఒక 5 పూర్తిగా డాక్టర్ల తాలూకు వైఫల్యం పూర్తిగా అక్కడ డాక్టర్ల తాలూకు వైఫల్యం వల్ల ఈవేళ ఇద్దరు బిడ్డల కన్నా తల్లి ప్రాణాలు ఇటు వచ్చామా తల్లి ఇటు వచ్చాం ఇటు వచ్చామా పాప ఇటు వచ్చామన్నా సెలవులు కమ్మెత్తండి